ఈరోజు మీరు క్లారిటీకి రండి. నేను దేవుని కోసం బ్రతికేస్తున్నాను, దేవుని కోసం ఏదో చేసేస్తున్నాను, నేను దేవుని కోసం ఇది చేస్తాను. నువ్వెవరమ్మా చేయడానికి? నేనెవరమ్మా చేయడానికి? ఏం చేసేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? దెర్ ఈస్ ఎ రీజన్. మనం ఎవ్వరం యోగ్యులం కాదు దేవుడు కృప లేకపోతే ఆయన పని చేయడానికి. మనిషికి గర్వం తలకెక్కిపోయి తెలుస్తలేదు వాడికి. ఏమనుకుంటున్నాడంటే మానవుడు అనేవాడు, నేను దేవునికి నా శక్తిని ఉపయోగిస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను. ఎవరు చేయగలరు మా దేవుని పనిని? ఎవరు? దేవుని ప్రేమ నుండి తప్ప మనం ఏది చేసినా అది మన స్వార్థం కొరకు చేసిందే. అందుకే పరిచర్య చేసేవాడు గర్వించడు. ఎందుకు అనుకుంటున్నారు? ఇది నా కోసం చేస్తున్నానా, నా శక్తితో చేస్తున్నానా? ఐ లవ్ మై ఫాదర్, నేను దేవుని కొరకు చేస్తున్నాను అంటాడు. ప్రయాసపడిన వాడు భక్తుడు. నేను పౌలు చూడండి, ఆయన అంటాడు నేనేమై ఉన్నాను. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని నెక్స్ట్ అంటాడు. నేను అపోస్తలులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. నెక్స్ట్ లైన్ అంటాడు, ప్రయాసపడినను ఆ ప్రయాసపడుటకు శక్తినిచ్చింది దేవుని కృప అని చాలా క్లియర్గా చెప్పేస్తాడు.